ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. రహీం కదా మీ పేరు? యాక్చువల్లీ రహీమ్. రెమోగా ఎందుకు మార్చుకున్నారు? రహీమ్ నుంచి రెమో అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. మూవీస్ కంటే ముందు రెమో ఏంటి అసలు? లిటిల్ ఏడ్చుకుంటా బయటకు వచ్చేసాను. ఇక పొద్దున్న నించుని ఆ మాట అన్నాడు ఆయన. ఆ నంబరే ఆల్మోస్ట్ 103 మూవీస్ చేశాను. ఇప్పటికి డీజే సినిమా చేయడం, అది పోస్టర్లు రావడం. భరత్ అనే నేనులో మాత్రం సూపర్ సీన్ అది. కరెక్ట్ అడిగారు మీరు. చాలా అది వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నారు. అది కొరటాల శివ గారు. తర్వాత చెప్పారంట అతనికి ఇంత దెబ్బ కలిగింది పాపం వచ్చి జైలు అవకుశ. దానికి ఎలా వచ్చిన ఛాన్స్? యాక్చువల్లీ ఆ సినిమాకు ఆఫర్ ఎట్లా అంటే సర్దార్ గబ్బర్ సింగ్. దానికి పవన్ కళ్యాణ్తో పెద్ద స్టోరీ, నాకు మంచి స్టోరీ ఉంది. అది కూడా నువ్వే కూడా కొత్త పోలీస్ ఆఫీసర్ అని తన్నాదన్న. అంటే ఎట్లా వస్తుంది నాకు అంత బ్రహ్మాజీ అని ఉన్నాడు. బ్రహ్మానందం గారు పక్కకు తీసుకెళ్ళారు. రా అని ఆయన వెళ్ళి త్రివిక్రమ్ గారికి చెప్పారంట. డోర్ తీయని త్రివిక్రమ్ ఇట్లానే మజాక్ చేయకరేమో. RRR సినిమా అని చెప్పి నాకు మంచి క్యారెక్టర్ వచ్చిందండి. రామ్ చరణ్కి వేసి తొక్కుతూ ఉంటాను నేను. హీరోకు కించపరిచినట్టు ఉందని చెప్పి తీసేశారు. ఆ సీన్కి సీనే తీశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను అని చెప్పి నాకు 6 months నుంచే చెప్పారు. చిన్న లీక్ చేస్తున్నాను మీ ద్వారా. రేంజ్లో చూపించారండి. పుష్ప టీవీలో ఉన్నారు కదా, మీకు వాటర్ తాగి పుష్ప కదా తగ్గేది. ఒక్క మాట చెప్తాను, సింగిల్ టేక్లో సుకుమార్ గారు అయితే చాలా కోపం అయిపోతారు ఆయన. ఇంకా దానికన్నా ఎక్కువ నేను చెప్పలేదు. వాల్టర్ వీరయ్య దీంట్లో వెళ్తున్నప్పుడు బాబు లాస్ట్ అయ్యారా? మా అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారు. ఆ మాట ఇచ్చిన మాటనే వాల్టర్ వీరయ్య పిలిచాడు. 1 day బిఫోర్ మా వైఫ్ హాస్పిటల్లో ఉండే. 11:30కి ఇట్లా మా బాబు చనిపోయాడు అని చెప్పి ఫోన్ వచ్చిందండి. తిడుతున్నాడు. అసలు ఎవరే ఇతను, ఫైటర్ రాలే, ఆర్టిస్టా ఏంది? అవకాశం సందర్భం వచ్చినప్పుడు చిరంజీవి గారికి చెప్తాను నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ రీల్. నేను మీ మాధురి. డీజే మూవీ చూసారా? ఆ మూవీలో ఇంటర్వెల్ సీన్కి ముందు మనకు ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఒక పర్సన్ ఆల్ ఇండియా వైడ్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరో కాదు, రెమో గారు. సో ఆ రెమో రహీం గారితో మనం ఇప్పుడు ఉన్నాము. ఆయన అడిగి అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు, అంత భారీ కాయం, ఇప్పుడు చూస్తే అసలు నిజంగా అతనేనా అని నాకైతే డౌట్ వచ్చింది. ఆ వెయిట్ లాస్ వెనకాతల రీజన్ ఏంటి, ఇప్పుడు కెరియర్ ఎలా ఉంది, డీజే తర్వాత డీజేకి ముందు అన్నట్టుందా, అసలు ఏం జరుగుతుంది తన లైఫ్లో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో రెమో గారు, ఎలా ఉన్నారు? హాయ్ మాధురి గారు, బాగున్నారా? యా, సో గుడ్. రహీం కదా మీ పేరు? యాక్చువల్లీ రహీమ్. రెమోగా ఎందుకు మార్చుకున్నారు? రహీం నుంచి రెమో. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రహీం అంటే కొద్దిగా పెద్దగా ఉంది, రెమో అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా పలకనికి కూడా. ప్లస్ బాలీవుడ్ నుంచి వచ్చినట్టు మన వాళ్ళకు బాలీవుడ్ అంటే చాలా అది కదా, అలా అని చెప్పేసి కొద్దిగా ఇది మారిస్తే బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. అప్పుడు అపరిచితుడు సినిమా రిలీజ్ అయింది. వాడేదో జస్ట్ ఫ్లోలో ఇట్లా రెమో రెమో అని చెప్పి పిలుస్తుంటే అట్లనే నాకు కూడా ఇది ఏదో బాగుంది కదా, అసలు చాలా మందికి ఉండదు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో, రెమో అంటే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. సో ఫస్ట్ మూవీస్ కంటే ముందు రెమో ఏంటి అసలు? మూవీస్ కన్నా ఫస్టా? అందరి ఇంట్లలో ఉండేటట్టు మా ఇంట్లో కూడా చాలా నార్మల్ ఫ్యామిలీ మాది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ఉండేది ఇక్కడ సికింద్రాబాద్ పక్కన తార్నాక. ఫస్ట్ నుంచి వాళ్ళు కొద్దిగా హైట్ ఎక్కువను స్కూల్లో దాంట్లో. మా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే తను హైట్ ఎక్కువ కదా, తెలిసి ఇంకా హైట్ ఎక్కువ ఉంటే స్కూల్లో కూడా లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు. అవును, తెలిసి ఇంకా అలా జరిగేది. అయితే నాకు మా మమ్మీకి ఏంటంటే పోలీస్ అవ్వాలా, హైట్ ఎక్కువ ఉన్నాడు కదా, పోలీస్ అయితే బాగుంటుంది, ఎస్ఏసి. నాకు అంత ఇష్టం లేదు. సినిమా అంటే ఇష్టం, దాంట్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓ సూపర్. సినిమా అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే అసలు పిచ్చి, చాలా ఇష్టం. ఇట్లా సినిమాలో చేయాలని చెప్పేసి ఇంటర్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేసి సినిమాలలో రెడీ. అప్పుడు నా థాట్ ఏంటంటే, అప్పుడు పేపర్లు వచ్చేది ఈనాడు, దీంట్లో సినిమా డైలీ
అవును. ఈ సినిమా ఇక్కడ షూటింగ్ అది చూసి నేనేమనుకునేవాడిని అంటే ఇక్కడ బస్సు ఎక్కేసి మా సికింద్రాబాద్లో ఫిల్మ్ నగర్లో దిగితే ఇంకా ఛాన్స్ వచ్చేసి నేను సూపర్ స్టార్ అయిపోతాను, వావ్. ఇంకా ఇది అంత అవసరం లేదు, ఆ అవునా? థాట్లో ఉండేవాడిని అలా వచ్చిందా మరి? అనుకుని ఇంకో రోజు బస్సు ఎక్కేసా, ఫిల్మ్ నగర్ దిగా ఇక్కడ ఏముంటుంది ఇంకా పెద్ద సముద్రం అట్లా ఉండదు కదా, ఓన్గా ట్రై చేయాలా, ఇదంతా కాదురా బాబు అని చెప్పేసి మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయి మా ఫ్రెండ్తో పాటు చదువు అప్పుడు అంత ఎక్కకపోయేది ఆపేసి మా ఫ్రెండ్తో పాటు, మా ఫ్రెండ్ అప్పటికి కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ అతను, ఓకే. మా ఫ్రెండ్ అతనితో పాటు నేను వెళ్ళేవాడిని, నేను కూడా నేర్చుకుందాము కంప్యూటర్స్ అని చెప్పేసి ప్యారడైస్కి వెళ్ళి ఇట్లా జాబ్ చేసేవాడిని. 3-4 ఇయర్స్ జాబ్ చేశాను. జాబ్ చేస్తా కూడా జాబ్కి నాకు పంపించేవాళ్ళు నా సామాన్లు తీసుకురామని చెప్పి. ఆ టైంలో కూడా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నా పని మధ్యాహ్నం లంచ్ 1 అవర్ టైం దొరికితే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళిపోయి సంధ్య, సుదర్శన్ ఈ థియేటర్లో ఏమో తిరిగేవాడిని. ఎవడన్నా యాక్టర్ కనిపిస్తే యాక్టర్ తీసుకెళ్ళి నన్ను సినిమాలో పెట్టేస్తాడు, ఆ థాట్లు ఉండేవి. యాక్టర్ తీసుకెళ్ళి సినిమాలో పెట్టేస్తారా? అతని చాలా thought ఇన్నోసెన్సీ కనిపిస్తుంది. అట్లా వెళ్ళేవాడిని. ఎవరు కనిపించకూడదు థియేటర్కి, ఎవరు వస్తారండి, ఎవరైనా యాక్టర్ వస్తారా, వచ్చినా సరే ఇప్పుడు టైంకి వచ్చేసి వెళ్ళిపోతారు. నాది అట్లా ఉండే, అట్లా ట్రై చేశాను. లేదు ఇట్లా జాబ్ చేసేసి ఒక రోజు ఏమైందంటే నాకు యాక్సిడెంట్ అయింది ఓకే. సికింద్రాబాద్లో. యాక్సిడెంట్ అయ్యి నా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. డాక్టర్ ఏమన్నారంటే 4 months రెస్ట్ ఇవ్వాలి బాబు, నువ్వు లేవద్దు అని చెప్తే ఆ 4 monthsలో నేను ఇంట్లోనే ఉన్నాను. 4 months తర్వాత ఒకసారి మా ఇంటి దగ్గర బయట కూర్చొని ఉంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను జిమ్ కోచ్ ఇక్కడ హైటెక్ సిటీలో జేబేరీ క్లబ్లో. మా చాలా రోజుల నుంచి ఉట్టియర్ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నావు కదా, ఒకసారి నాతో అడుగు మనము జిమ్కి వెళ్దాం ఒకసారి టైం పాస్ అంటే, మా మదర్తో పర్మిషన్ తీసుకో, మా మదర్ పంపించారు. ఆల్రెడీ కాలు ఇరగొట్టుకొని నేను ఇంట్లో కూర్చున్నా, అట్లా కాదంటే మా మదర్ని అడిగాడు ఆయన. ఏమో ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ ఎలక్ట్రికల్ లైన్మెన్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ జాబ్. మా మదర్ని అడిగాడు అప్పుడు, రెమో కాదు రహీంని తీసుకెళ్తాను, బోర్ అవుతున్నాడు అంటే, సరే నీ బాధ్యత మీద పంపిస్తున్నాను, తీసుకురా బాబు అనేది. అప్పుడు బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాం. అక్కడ టర్నింగ్ పాయింట్, అక్కడ వెంకీ సినిమా షూటింగ్ జరుగుతుంది జేబేరీ క్లబ్లో. ఓకే. ఫస్ట్ టైం నేను చూసింది నా లైఫ్లో రవితేజని. ఇట్లా నేను జేబేరీ క్లబ్లో మేము మార్నింగ్ 6:30-7కి ఎంట్రీ అవుతున్నాం, హీరో కార్ దిగేసి అప్పుడు షూటింగ్కి వచ్చి వెళ్తున్నాం. ఫస్ట్ నేను అసలు డైరెక్ట్లీ రవితేజని చూశాను, షాక్. ఇంకా వీడికి చెప్తున్నాను ఎల్లును కింద సేలార్లో జిమ్. అరే వద్దురా బాబు మీ అమ్మకి చెప్పి తీసుకొచ్చిన, నువ్వు పోరాబోయి నేను వచ్చాక ఇండియన్ నిలబడతాను. ఆడెళ్ళిపోయింది. వాడు జిమ్ అయిపోయిన తర్వాత 12ంటికి వచ్చింది. 12ంటి వరకు నేను ఇట్లనే డిస్ట్ బొమ్మలా షూటింగ్ తీసుకుంటా నించున్నా. రవితేజ ఇంకా యాక్టర్స్ చాలామంది ఉన్నారు, చూసుకుంటూ నించున్నాను. 12ంటికి వచ్చాడు, నాడు ఇంటికి వెళ్దామంటే రాను అని చెప్పాను. వెళ్ళు, అరే మీ అమ్మకి చెప్పి తీసుకొచ్చినారా భయ్, ప్రాబ్లం అవుతుంది నడు అని చెప్తే రానని చెప్పి నువ్వు వెళ్ళు అని. వాడు ఒక అర్ధగంట సమయానికి వెళ్ళిపోయాడు. అంటే మీకు కామెడీ అనిపిస్తున్నట్టు లాంగ్వేజ్ మాట్లాడుతుంటే? లేదు కామెడీ కాదు, చాలా యా. అంటే స్ట్రగుల్స్ లేకుండా సక్సెస్ అనేది రాదు. సక్సెస్ ఎవ్వరికి ప్లేట్లో, ఇప్పుడు చిరంజీవి గారికైనా రామ్ చరణ్ గారికైనా, లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్కైనా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో హిట్స్ వచ్చినప్పటికీ కూడా తన ఫస్ట్ మూవీ ఫ్లాప్. అవునవును. స్ట్రగుల్స్ లేకుండా సక్సెస్ అనేది ఎవరు చూడరు. ఆ స్ట్రగుల్స్ కూడాను మనకి నచ్చిన ప్యాషన్ వైపు చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. అట్లా అతను మధ్యాహ్నం వచ్చాడు నడు అని చెప్తే నేను రానని చెప్పేసి అతను సమయం 1 hour వెళ్ళిపోయాడు. అతను పోయి లంచ్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని మా సాయంత్రం జాబ్కి వచ్చేసాడు. 5 o'clock వచ్చేవారు యాజ్ డీస్ అలాగే ఉన్నాడు. నువ్వు ఇలాగే ఉండు బాబు, నేను మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకొని వస్తాను. మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ 5:30కి షూటింగ్ ప్యాకప్ అవుతుంది. షూటింగ్ టైమింగ్ 5:36కి ప్యాకప్స్ అవుతుంది, మీకు తెలుసో లేదు. అవును, సన్లైట్ పోతుంది. అక్కడ రవితేజ పర్సనల్ శ్రీనాథ్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయన పర్సనల్ పిఏ మేకప్ మ్యాన్ గత 30 years నుంచి. ఆయన చూసి పిలిచారు, ఎవరు బాబు నువ్వు అసలు ఇంతసేపు నించున్నావు ఇక్కడ, మార్నింగ్ నుంచలి మేము టిఫిన్లు చేసాము, లంచ్ చేసాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కూడా, నువ్వు ఇంత నించున్నా ఏం తినట్లేదు, ఏం లేదు, అసలు నువ్వు ఎవరు అని చెప్పారు. నాకు షూటింగ్ అంటే ఇష్టం సార్, సినిమాలో వేయాలని చెప్తే కింద నుంచి మీరు చూసాడు. ఏంద్రా, నేను చాలా బక్కగా ఉండేవాడిని అప్పుడు. అది డ్రెస్సింగ్ స్టైల్ కూడా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కాస్ట్యూమ్స్ కూడా చక్కగా లేవు. ఇట్లా కాదు బాబు, యాక్టర్ అంటే ఒక యాక్టింగ్ నేర్చుకోవాలా, బాడీ లాంగ్వేజ్ ఉండాలా, కాస్ట్యూమ్స్ అంతా కరెక్ట్ ఉండాలా, అప్పుడైతే నువ్వు ట్రై చేయొచ్చు, నువ్వు వెళ్ళిపో ఇట్లా అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఇది మనకి సెట్ కాదు, మనలాంటి బీద వాళ్ళకు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ జాబ్స్ అవి చేసుకొని బతకాలా అని చెప్పేసి బ్యాక్
ఒక 100-200 మీటర్స్ వెళ్ళిపోదాం అని చెప్పి లిటిల్ ఏడ్చుకుంటా బయటకు వచ్చేసాను. ఇక పొద్దున్నుంచి నించుని ఆ మాట అన్నాడు ఆయన. 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్ ఇక్కడ ఉన్నాం. ఆ నంబరే ఆల్మోస్ట్ 103 మూవీస్ చేశాను ఇప్పటికి. ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, వెబ్ సిరీస్. చెయ్యని భాష ఏది ఉంది? చెయ్యని భాష ఏది ఉందో చెప్పండి. చెయ్యని భాష ఇంగ్లీష్ ఒకటి ఉంది, మిగిలిపోయింది. అది కూడా చేస్తాను. ఇంకా ఇంగ్లీష్ హాలీవుడ్ ఒకటి ఇది చేస్తాను. అట్లా ఆ నంబర్ ఇచ్చాడు. వెళ్ళి నువ్వు బాడీ పికప్ చేసి కొద్దిగా యాక్టింగ్ నేర్చుకొని చెప్పమని చెప్పి 3 monthsలో బాడీ పికప్ చేసుకుని కొద్దిగా యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడే కాల్ చేశాడు. చిన్న ఛాన్స్ ఉంది వచ్చేసేయి నువ్వు అని. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ అని చెప్పి లింగంపల్లి. ఓకే. ఒక డే ముందు చెప్పాడు. ఆ డే మొత్తం పడుకోలేదు. ఇంకా షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ప్రపంచం మొత్తం మనం చూస్తున్నారు, ఎట్లుండాలి, ఇంకా కథ వేరే ఉంటుంది అని చెప్పేసి పొద్దున్న లేచి తెలియదు అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటే కూడా తెలియదు. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి వాడిని తీసుకొని వెళ్ళినా. వెళ్తే ఇక మనం ఇక చిరంజీవి అనుకొని ఫుల్ డ్రెస్సింగ్ వేసుకొని నా డబ్బులే పెట్టి డబుల్ కాస్ట్యూమ్స్ కొనుక్కొని వెళ్ళిపోయా. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా హీరో పక్కన పెడతారేమో అనుకుంటే ఆ డ్రమ్ములు మోపేని పెడతారు. ఆ డ్రమ్ములు మోయాలా బ్యాక్గ్రౌండ్లో నేను కనిపించాను. ఇంకా ఓన్లీ డ్రమ్ కనిపిస్తుంది, ఆ డబ్బా కనిపిస్తుంది, నేను కనిపించాను సినిమాలో. లంచ్ దాకా చూసా, ఇదేంది ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా, అడిగినా, అన్న ఏందన్నా నేను పక్కకుంటా అని చెప్తే వెనుకకున్నా అని చెప్తే, అట్లా కాదురా భయ్, నువ్వు ఫస్ట్ ఇట్లనే చేయాలా, దాని తర్వాత అవుతావు మెల్లమెల్ల అని. సరే మన అదృష్టం అని చెప్పేసి అట్లా మెల్లమెల్ల చిన్న కనిపించకుండా అసిస్టెంట్ డైరెక్టర్లతో పరిచయాలు చేసుకుంటా, కో డైరెక్టర్లతో పరిచయాలు చేసుకుంటా. నాకు ఎవరు పరిచయం లేదు. అట్లా 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 చేస్తా ఇక్కడ. ఎన్ని సినిమాలు ఇప్పటి వరకు రేమో మొత్తం 100 దాటే. చిన్న అని చెప్తే ఇంకా 60-70 మూవీస్ చేసాం. మెయిన్ మంచి సోలో ఫైట్స్ క్యారెక్టర్స్ అంటే 35-40 మూవీస్ చేసాం. వావ్. రీసెంట్లీ చూసుకోండి ఇంకా మీరు, చాలా సినిమాలు చేసాం. వెంకీ తర్వాత ఎలా బ్రేక్ వచ్చింది? వెంకీ తర్వాత అట్లనే చేస్తా ఇలా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఇట్లనే తెలియని క్యారెక్టర్స్ అవి ఇవి చేసి లౌక్యం సినిమాకు నాకు నందు అని చెప్పి కో డైరెక్టర్ ఉన్నాడు. ఆయన తరఫు నుంచి ఒక క్యారెక్టర్ ఉందిరేమో అని చెప్పాడు. ఆ క్యారెక్టర్ పోయింది. మళ్ళీ 6 months షూటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వచ్చింది, రాజస్థాన్లో షూటింగ్ అని చెప్పి వెళ్ళి చేసిన. అది అసలు సోలో ఫైట్ రవితేజతో నా మీదనే ఆల్మోస్ట్ ఒక ₹1 కోటి పెట్టారు ఆ ఫైట్ సీక్వెన్స్కి. స్కార్పియోలు మీరు చూడండి, జనాలు గుర్తుపట్టారు. నా మాట్లాడుతుంటే ఆ సీక్వెన్స్ పక్కకి వీడియో పంపిస్తాను, గుర్తుపడతారు. ఆ సీక్వెన్స్ గోపిచంద్తో చేశాను కాబట్టి అంతంత మాత్రం పేరు వచ్చింది. దాని తర్వాత డీజే అంటే లౌక్యంకి కూడా 130 kgs ఉన్నారా మీరు? కొద్దిగా తగ్గున్నాను, 100 మీదనే ఉన్నాను. వెయిట్ ఉన్నాను. అంటే వెయిట్ ఎందుకు అంత పెంచారు ఒక్కసారిగా? సినిమాలో చేయాలి, ఇంకా యాంటిక్ పీస్ ఉండాలి అంతే. ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకొకరు వేరే వాళ్ళు ఉండొద్దు. మనలాంటి వాళ్ళు ఇంకో వేరే వాళ్ళు ఉండొద్దు. అప్పుడైతే నన్ను సినిమాలు తీసుకుంటారు. ఇంకెవరు లేరు ఇక పరిచయం మనకు. అవును, మన పర్సనాలిటీ మనల్ని ఇది చేస్తుంది. అట్లా అని చెప్పేసి నిజంగా నా లాంటి వాళ్ళు ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవ్వరు లేరు అట్లా. ఆ పర్సనాలిటీ, పాత పర్సనాలిటీతోని మీరు చూసినా సరే ఎవరు లేరు. అట్లా చేసేది డీజే సినిమా చేయడం, అది పోస్టర్లో రావడం, ఆ పోస్టర్ ఒకటి సంచలనం అయిపోవడం, దాని తర్వాత ఇంకా కంటిన్యూ ఇంకా వెనక్కి తిరిగి చూడడం ఇంకా నాకు ఇష్టం లేదు. దాని తర్వాత ఇంకా 19 మూవీస్లో చేశాను డీజే సినిమా ఆ పోస్టర్ వల్ల. తమిళ్లో సర్కార్, పోస్టర్ వల్ల. తమిళ్లో సర్కార్ సినిమా రజనీ విజయ్ గారిది, అది కూడా సోలో ఫైట్, చాలా పేరు వచ్చింది. దాని తర్వాత శివకార్తిక్ గారు పిలిచి అక్కడ ఇచ్చారు ఛాన్స్. రజనీకాంత్ దర్బార్ సినిమా చేశాను. అట్లా మళ్ళీ తెలుగులో తమిళ్కి మీ పర్సనాలిటీ అంటే డీజేకి సంబంధించి ఉన్న పర్సనాలిటీ తమిళ్లో బాగా యాప్ట్ అవుతుంది ఫుల్. అసలు నేను ఎయిర్పోర్ట్ అక్కడ తమిళ్లో మన తెలుగు వాళ్ళు అయితే ఫ్రీగా ఎవరైనా రావచ్చు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వేరే సినిమా ఇండస్ట్రీ అట్లా ఉండదు. మన తెలుగు వాళ్ళు పోతే అసలు విచిత్రంగా చూస్తూ ఉంటారు. నన్ను తీసుకెళ్ళింది రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అక్కడికి. అసలు అక్కడ షూటింగ్ సెట్ లో ఒక 300-400 మెంబర్స్ ఉంటారు, బాడీ బిల్డర్స్, అసలు గంభీరమైన పర్సనాలిటీలు. వాళ్ళే నన్ను ఇలా చూసేవారు. మేమే డేంజర్ అంటే మాకన్నా డేంజర్ ఉన్నాడు అని. విజయ్ గారు నాతో చాలా గంటలు మాట్లాడేవారండి, మీరు నమ్మరు. అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన చాలా డౌన్ అయింది. ఆయన కింద షూటింగ్ బ్రేక్ లో క్యారివన్ దగ్గరికి వెళ్ళారు, చాప్ వేసుకొని కింద తలపతి కింద పడుకుంటారు ఆయన. ఆ సీక్వెన్స్ కి నాకు 12 days చేసాము, మంచి పేరు వచ్చింది. డీజే, భరత్ నేను, లౌక్యము. భరత్ అని నేనులో మాత్రం సూపర్ సీన్ అది. ఒక్కసారి ఇలా పడి మళ్ళీ ఇలా లేస్తారు, అదేంటి డూప్ పెట్టారా లేకపోతే మీరే చేస్తారా? అది కరెక్ట్ అడిగారు మీరు. అంటే మా యాక్టర్స్కి చాలా కష్టాలు ఉంటాయండి, అది బయట చెప్పుకోవాలని నమ్మరు ఎవరు. సినిమాలో చూసి ఇంకా వీళ్ళకేంది చాలా బాగుంది కదా
అని అనుకుంటారు, కానీ అంటే అది కూడా చాలా మాక్సిమం ఎవరి లైఫ్ లో అయినా స్ట్రగుల్స్ ఉంటారేమో. స్ట్రగల్స్ అందరికి. ఇప్పుడు నేను స్ట్రగుల్స్ లేకుండా ఎవరు సక్సెస్ చూడరు. అది కూడాను మీరు ఒక ఫేమ్ కావాలి అంటే ఇంకా స్ట్రగుల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏంటంటే మన చుట్టూ అద్దాల మేడలు రంగుల మేడలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఊకే వీడు కష్టాలు అని చెప్తారు. ప్రతి ఒక్కటి కష్టాలు పడతారు. కష్టాలు పడితేనే మీకు ఫలితం వస్తుంది. దాని ఊకే చెప్పాలని లేదు. ఈ సీక్వెన్స్ అనేది ఇప్పుడు డీజే సినిమాకి ఏదైతే సీక్వెన్స్ చెప్పానో సేమ్ దానిలాంటి దీనికి కూడా స్టోరీ ఉంది. భరత్ అని నేను సినిమాకు చాలా అది వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నారు. అది క్యారెక్టర్ అతను కొద్దిగా మనీ ప్లస్ ఇది చేయను అది చేయను కింద పడను అది పడను అని చెప్తే ఇతను ఉన్నాడు కదా, నేను మహేష్ బాబు సినిమాలు బిజినెస్ మ్యాన్ దూకుడు అన్ని చిన్న చాలా చేసుకుంటూ వస్తున్నాను. చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. ఇతనికి ఛాన్స్ ఇద్దామని చెప్పి మా మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ కొరటాల శివ గారు ఆయన ఇచ్చారు. అది మీకు చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. సీక్వెన్స్ థియేటర్లో చూస్తే నేను ఉరుక్కుంటూ రావడం, ఆ పరిగెత్తేటప్పుడు థియేటర్లో మీరు సినిమాకి వెళ్తారు కదా, ఎప్పుడైనా థియేటర్లో సినిమాకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్త కింద చూసుకుంటూ దిగుతారు. అవును, స్లోగా దిగుతారు. ఆ స్టెప్స్ మీద ఇంకా పరిగెత్తాలంటే అది చీకట్లో ఎంత డేంజర్ ఉంటుంది. ఆ పర్సనాలిటీతో అంత హెవీ వెయిట్తో ఒక సీక్వెన్స్ ఉంటుంది, రన్నింగ్ చేసే సీక్వెన్స్, స్పీడ్ రన్నింగ్ చేయాలి. ఒక టైం అయిపోయింది, 3 times అయిపోయింది. 4th టైంలో నా ఇక్కడ నరం పట్టేసుకుంది. నరం మీద నరం ఇట్లా ఎక్కేసింది. చేపలా కొట్టుకుంటున్నాను. కొట్టేసింది కాదు, పరిగెత్తుతూ వచ్చి ఆగాను. ఆగినప్పుడు పట్టేసుకుంది. ఇంకొక 2 minutes బ్రేక్ ఉందని చెప్తే నేను క్యారీవ్యాన్లో వెళ్ళిపోయి కొట్టుకుంటున్నా. డాక్టర్ని ఫిజియోథెరపీని పిలిచాను. ఆయన వచ్చి చూశాడు. వచ్చి కొద్దిగా రిలాక్స్ చేయాలా, 1 hour రిలాక్స్ చేసి కొద్దిగా తగ్గుతుంది, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఈ పెయిన్ కిల్లర్ వేసుకోండి, రిలాక్స్ చేయండి అని చెప్పేసి సరే సార్ అని చెప్పి రిలాక్స్ చేస్తున్నాను. మళ్ళీ క్యారీవ్యాన్ దగ్గర అసిస్టెంట్ షార్ట్ రెడీ అని అంత ఉంటాయండి కష్టాలు, చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేను పెయిన్ చూడాలన్నా, పెయిన్ వస్తుందని చెప్పేసి నేను పుసుకుమని డైరెక్టర్ దగ్గర, మహేష్ బాబు దగ్గర, మా మాస్టర్ల దగ్గర చెప్పాను అనుకోండి, సరే వాళ్ళు ఏమన్నారు పాపం, చాలా మంచి వాళ్ళు, సరే దెబ్బ తగిలితే ఎవరైనా తీసేయండి వేరే పెట్టండి అని చెప్పి చిన్న చూపు అయిపోయి ఇంకోసారి పిలవరు నన్ను. అట్లా ఇన్ని సినిమాలు చేయకూడదు. ఆ పెయిన్కి మళ్ళీ అట్లనే పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గింది. ఆ పెయిన్లో మళ్ళీ వెళ్ళి సేమ్ సీక్వెన్స్ చేసి క్లాప్స్ కొట్టుకొని కరెక్ట్ జబర్దస్త్ వచ్చింది సీన్. వచ్చి మళ్ళీ పడుకున్న తర్వాత కొరటాల శివ తర్వాత చెప్పారంట, అతనికి ఇంత దెబ్బ తగిలింది పాపం వచ్చి చేశాడని చెప్తే చాలా పిలిచి మాట్లాడారు పాపం. చెప్పొచ్చు గారేమో అని చెప్తే నేను చెప్పిన, సార్ చెప్తే ఇక్కడ రంగుల ప్రపంచం సార్, ఏమన్నా అంటే మళ్ళీ బాగుండదు, అంత పెద్ద సూపర్ స్టారు, నా వల్ల సీన్ ఆగిపోతుంది, కోట్లు పెట్టి సెట్ వేస్తారు. యాక్చువల్లీ ఆ సీన్కే థియేటర్లో చెప్పట్లు అసలు మహేష్ బాబు గారికి చాలా ఇష్టం, ఆయనకు చాలా నచ్చేసిన నేను ఆ విషయంలో. ఈ పిల్లానికి ఇంత దెబ్బ తగిలిన తర్వాత కూడా షూటింగ్కి ఆపకుండా ఏం చెప్పకుండా కూడా వచ్చి మళ్ళీ చేశాడు షూటింగ్. నేను ఎక్కడ కూడా 5 minutes కూడా వేస్ట్ చేయలేదు, మళ్ళీ వచ్చి చేసేసా. చెప్పిన తర్వాత ఆయనకు చాలా ఇష్టపడి, నాకు అది బ్లాక్ బస్టర్ అని చెప్పేసి సినిమా హిట్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అని ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్లో వేయించారు నా షాట్, పోస్టర్లో వేయించారు మహేష్ బాబు. ఆ నచ్చడం వల్ల, అంత నా పని డెడికేషన్ వల్ల మహర్షి సినిమాకి పిలిచారు. మహర్షి సినిమాకి నేను బీవచ్చమైన అమౌంట్ చెప్పాను. ఇంకా నేను చేయను, వెయిట్ లాస్ అయిపోయా, నేను చేయను అని చెప్పేసి సినిమా తర్వాత చేస్తానని చెప్పి నేను ఫిట్నెస్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. బీవచ్చమైన అమౌంట్ చెప్పాను. అయినా పిలిపియండి అని చెప్పారట మహేష్ బాబు గారు. వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. సెకండ్ డే పోసాని కృష్ణమురళి అన్న, సాయి కుమార్ గారు, నాకు మంచి ట్రాక్ ఉంది వీళ్ళకు. ఇంతకుముందే జయలవకుశ చేసాం మేము ఎన్టీఆర్ గారు. పోసాని కృష్ణమురళి, నేను, మా ఫ్రెండ్ శత్రు అని చెప్పేసి రావణ్ బ్యాచ్లో ఉంటాం మేము. 3 months జర్నీ. వీళ్ళతో నాకు మంచి జర్నీ ఉంది, మేము చేస్తున్నాం. వీళ్ళు వాకింగ్ షాట్ ఒకటి ఉంటుంది టెంట్ హౌస్ దగ్గర ఫైట్, అక్కడ ఒక నడుచుకుంటూ రావాలా, వీళ్ళకన్నా ఫాస్ట్గా నేను నడిచా ఆ షాట్లో. ఆ షాట్ అయిపోయింది ఇమీడియట్లీ. మహేష్ బాబు గారు హీరో మైక్లో పిలిచారు, ఎవరేమో ఇట్రా అని చెప్పి పిలిచారు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా సీనియర్ యాక్టర్లు పాపం, పోసాని కృష్ణ, వీళ్ళు కొద్దిగా కామెడీ టైప్. నేను చెప్పాను కదా మామూలుగా నడిచావు కదా, ఇప్పుడు వెళ్ళు, అయిపోయింది పని. ఇంకా నేను అనుకున్నా, ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, ఎంత పబ్లిక్లో ఎంత కష్టపడ్డా మళ్ళీ మొత్తం పేరు పోతుందని మెల్ల భయపడుకుని నడుచుకుంటూ వెళ్ళా. ఆయన పిలిచింది వెయిట్ లాస్ గురించి. ఆయన పొద్దుంచలు చూస్తున్నారు, ఎవడో బాలీవుడ్ యాక్టర్ అనుకుంటున్నారు. నేను కాదు, ఆయన పిలిచింది నన్నే, ఆయననే పిలిచారు నాకు అక్కడ షూటింగ్లో. నేను ఎక్కువ చెప్పినా సరే కావాలని పిలిచారు. అయితే వాళ్ళ పక్కకు ఫిట్నెస్ ఐకాన్స్ చాలా పెద్ద యాక్టర్స్, బాడీ బిల్డర్స్ ఉంటారు. ఈయన ఫిట్నెస్ ఎక్కువ చేశారు మహేష్ బాబు. వీళ్ళు చెప్పారంట,
ఈయన చెప్పాడంటే ఎవరు ఇతను ఒక స్టెప్ ముందుకు వస్తున్నారు, హిందీ ఆయన కదా, తెలుగు హిందీలో చెప్పండి ఆయనకి ఏం చెప్పారంట. మరి కాదు సార్ మీరు పిలిచినారేమోనే ఆ భరత్ అని చేసి ఈడేంది ఇట్లానే ఈడేంది ఆంబోతిలా ఉండేవాడు ఇట్లా అయిపోయాడు, ఇట్లనే నేను భయపడి సిగ్గుపడకుండా చెప్పేస్తున్నా. ఏంద్రేమో ఎందుకు ఇట్లా ఏమైనా అయిందా నీకు అని చెప్తే, లేదు సార్ నేను సిక్స్ ప్యాక్ నీకెందుకే, సిక్స్ ప్యాక్ నీకెందుకు, లేదు సార్ సిక్స్ ప్యాక్ చేసేసారు నేను ఇట్లా RRR సినిమాకు ఇంకా వేరే సినిమానా, ఏంది నీ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఎవరు, ఎక్సర్సైజ్ ఏందా, నేనే చేసా, నువ్వు ఎట్లా చేస్తావు, ఎన్ని కేజీస్ తగ్గి 30 kgs అట్లా ఎట్లా తగ్గుతావు అని చెప్పి నా లైఫ్లో బెస్ట్ అండి. 10 minutes చైర్ వేసుకుని నేను కూర్చొని సార్ అంటే కూర్చోబెట్టి ఆయనకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. పిన్ టు పిన్ అడిగారు, మార్నింగ్ ఏం తీసుకుంటావు అది, వంశీ పైడి పెళ్ళారు, రామలక్ష్మణ నడుచుకుంటూ వెళ్తున్నారు, వంశీ చూసావా మార్నింగ్ నుంచి మేము అదే సర్ప్రైజ్ ఉన్నాం సార్ మీరు మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లా మాట్లాడి బెస్ట్ ఆఫ్ లాక్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టము, నువ్వు ఇలాగే మెయింటైన్ చేసుకుంటా ఇంకా క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళామంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళారు అట్లా. ఓకే, అయితే మధ్యలో మీకు జైలవకుశ జూనియర్ ఎన్టీఆర్ దానికి ఎలా వచ్చిన ఛాన్స్? అందులో కూడా చాలా మంచి అందులో కూడాను జూనియర్ ఎన్టీఆర్ ని ఎత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది బాగా వెయిట్, ఆ సినిమాకి మాత్రం చాలా వెయిట్ ఉన్నారు. చాలా వెయిట్. యాక్చువల్లీ ఆ సినిమాకు ఆఫర్ ఎట్లా అంటే బాబీ అన్న గారు డైరెక్టర్ గారు నాకు కొద్దిగా మంచి పరిచయం అన్నట్టు. ఫస్ట్ పవర్ సినిమా చేశాను, అప్పుడేదో వెళ్ళి చేశాను, అక్కడ నాకు పరిచయం అయ్యారు. దానికన్నా ముందు పవర్ కన్నా ముందు అన్న స్క్రిప్ట్ రైటరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే ఈయన బాబీ అన్న, నాకు ఆయన నంబర్ అప్పటించే ఉంది, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నంబర్. అట్లా పవర్ సినిమా పిలిచారు. దాని తర్వాత పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ కళ్యాణ్ సినిమా మొత్తం ఉంటానండి. ఆ సినిమాలో మీరు చూడండి, చిన్న చిన్న విలన్ వెనకాల సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి వెనక దాకా ఉంటాను. గ్యాంగ్ ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ లో నేను ఒక వన్ ఆఫ్ ద మెంబరు. సినిమా మొత్తం ఉంటుంది. బాబీ అన్న పిలిచి దానికి పవన్ కళ్యాణ్తో పెద్ద స్టోరీ, నాకు మంచి స్టోరీ ఉంది. అది కూడా ఆ సినిమా నా క్యారెక్టర్ రాలేదు, బాబీ అన్న ఇవ్వలేదు నాకు, ఎన్నిసార్లు అడిగినా లేవురేమో. దానికన్నా ముందు నేను లౌక్యం చేశాను కదా, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, దీంట్లో లేవు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంటే బాగుండదని. ఓరో సెట్కి వెళ్ళా కలిసాను, ఇక్కడ బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతుంటే ఎట్లా ఇయ్యారు అని చెప్పి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పాడు లేవు నేను వెళ్ళిపో, వేస్ట్ టైం వేసుకోకండి. వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు చూశారు. దాని తర్వాత ఒకటి గడ్డం చేసుకునే సీన్ ఉంటుంది, అక్కడ గడ్డం చేసుకుంటా. ఆ సీన్కి ఇతను ఒక డైలాగ్ చెప్తే కరెక్ట్ ఉంటుంది, ఇతను పట్టండి ఎవరో అని చెప్తే నాకు కో డైరెక్టర్ పిలిచాడు. అరే ఉందంట ఒక సీన్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే, సార్ చేస్తాను సార్. నెక్స్ట్ డే నాకు షూటింగ్కి వచ్చాయని వెళ్ళిన డైలాగ్ రాశాను. ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ డైలాగ్ ఉంటుంది, ఆయన గడ్డం తీసుకుంటా ఉంటారు కటింగ్ షాప్లో. మెయిన్ విలన్ పేరు భైరన్ సింగ్, అతను బర్త్డే ఉంటుంది అన్నట్టు. కట్అవుట్స్ వేసేసి మేము ఆ విలన్కి ఏంటంటే అందరు బర్త్డేస్ అయితే పటాకీలు అవన్నీ కాలుస్తూ ఉంటారు. అక్కడ బీహార్లో అట్లా కాదు, గన్లే పటాకీ టప్ 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 కేక్ కట్ చేస్తుంటే, ఆ కేక్ కట్ చేస్తుంటే ఆ గన్, అది పెద్ద గన్ను చాలా వెయిట్ ఉంటుంది, అది ఒక్క చేతితోని లేపి కాల్చి భైరన్ సింగ్కి జై అనుకుంటా కాల్చాలా. ఇతను పోలీస్ ఆఫీసర్ గడ్డం గీసుకునేటప్పుడు మళ్ళీ అతను బాధ్యత ఉంటుంది కదా, ఈ గన్లు కాల్స్తున్నారు అసలు ఎవరు అని చెప్పి వచ్చి అడగాలి కదా. మేము ఇట్లా సెలబ్రేట్ చేస్తుంటే కటింగ్ షాప్ నుంచి వస్తాడు బయటికి, వచ్చి నా గల్ల పట్టుకుంటాడు అన్నట్టు. అసలు మీరు ఎవర్రా ఏంది, నేను కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్, మీరు ఏంది అసలు ఈ సెలబ్రేషన్స్ ఏంది, గన్లు ఏంది అని చెప్తే అప్పుడు నా డైలాగ్ పెట్టి వెనకకు నువ్వు, మేము భైరన్ సింగ్ మనుషులం, ఇదంతా మా సాంప్రదాయం, ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాం, నువ్వే కూడా రా కొత్త పోలీస్ ఆఫీసర్ అని తన్నాది అన్నట్టు. ఆ సీన్ రాశారు అప్పటిదప్పుడే. ఓకే, నేను పోయిందే ఫస్ట్ డే షూటింగ్, అతన్ని పవన్ కళ్యాణ్ హీరో గారికి నువ్వు కాళ్ళంట తన్నాలంట ఎట్లా వస్తుంది నాకు అంత, అందులోని నేను పెద్ద ఫేవరెట్ పిచ్చి ఆయన వచ్చిన. ఫస్ట్ రాశారు, చేసావమ్మా అని చేశారు, చేయలేకపోతున్నాను. బ్రహ్మాజీ అని ఉన్నాడు అప్పుడు పక్కకు, సోమన్ శెట్టి కామెడీ అని ఉంటారు ఆయన బ్రహ్మానందం గారు, అందరు నన్ను పక్కకు తీసుకెళ్లారు బ్రేక్ ఉండి. మంచి కాంబినేషన్ అబ్బా, మంచి డైలాగ్, ఈ డైలాగ్ చెప్పమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎందుకు భయపడుతున్నావు, చెయ్యి ఏం కాదు ఏమన్నాడు. సరే సార్ అంటే నించున్నా, గన్ తీసుకొని నించున్నా. హీరో గారు వచ్చారు, నీ పేరేంటమ్మా, రెమో. అప్పుడే ఫస్ట్ టైం నాకు పవన్ కళ్యాణ్ చూడు, రెమో. దానికన్నా ముందు తీర్మానం అని చెప్పి సినిమా చేసాను, అంత చిన్నగా. నువ్వు భయపడ, మాకు స్క్రీన్లో బాగుండదు, నీ హైట్ పర్సనాలిటీకి అట్లుండు, టైట్గా ఉండు, నువ్వుకేయి, నువ్వేం భయపడు, నేను హీరో కాదు నువ్వు కాదు అన్నాడు. సరే సార్ అన్నయ్య అయిపోయింది రా అని డైలాగ్ కొట్టి నూకేస్తే కింద పడిపోయింది. సూపర్ వచ్చేసింది సీన్. ఓకే, దాని తర్వాత ట్రావెల్ ఆ సినిమా మొత్తం అయిపోయేదాకా చేయించారు విలన్తోనే.
ఆ డైలాగ్తో పాటు విలన్ వెనకాల అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారు ఎట్లయితే మహర్షి సినిమాకి పిలిచారు, అజ్ఞాతవాసికి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర హీరో గారు రోడ్ దాటే సీన్ ఒకటి ఉంటుంది, మీ సినిమాలు చూడండి. మైండ్ స్పేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్ దాటే సీన్ ఉంటుంది. అయితే రోడ్ దాటేటప్పుడు హీరో గారు అక్కడ యూటర్న్ చేసుకొని రాకుండా బిల్డప్ షాట్ అది. రోడ్ దాటుతాడు ఒక అతను, షోల్డర్ ఇచ్చి ఇతని మీద కాలు పెట్టి రోడ్ దాటుతూ ఉంటాడు అజ్ఞాతవాసి సినిమాలో. వేరే అతను ఏంటంటే బండి నడిపించుకుంటూ వస్తాడు, R15 బండి ఒక చేత్తో తీసి పడేది కదా. ఓకే, బిల్డప్ షాట్ అది. హీరో వస్తున్నాడు అని చెప్తే ఒక చేత్తో తీసి పడితే ఇంకా ఆపరా ఆగు వస్తున్నాడు కమాన్ సార్ అని చెప్పి, ఆ బండి ఒక చేత్తో తీసి పడితే కాబట్టి మగవాడు కావాలని చెప్పి ఎత్తుకుతున్నారు. ఈతను హీరో అరే రిమోనోడు మంచి సెట్ అవుతుంది, ఇప్పుడు చిన్నవాడు కూడా తీసి పడితే కామెడీ ఉండదా అండి. అవును, పిలిచారు, సరే సార్ అని చెప్పి వచ్చిన. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఫస్ట్ డే షూటింగ్, నాకు బియర్డ్ ఉంది, అది బాడీగార్డ్ క్యారెక్టర్, అది గడ్డం తీసేయాల. నేను క్యారీవెన్లో కూర్చున్న కో డైరెక్టర్ గారు త్రినేత్రావు అని చెప్పేసి ఎవరు ఉన్నారు, ఆయన వచ్చారు. సార్ గడ్డం తీసేయాలండి అని చెప్తే, గడ్డం నాకు పెరగదండి, నేను వేరే సినిమాలకు కమిట్ అయి ఉన్నాను, ఒకటే రోజు షూటింగ్ అండి అది. లేదు సార్ బిల్డప్ షాట్ చాలా బాగుంటుంది, ఒక చేత్తో బండి తీసి పడిదింటున్నారు మీరు, ట్రైలర్లో కూడా వస్తుంది చాలా బాగుంటుంది అని చెప్తే, లేదు సార్ నేను తీయలేను, ఎందుకంటే ఒకటే రోజు షూట్, నాకు 5 రోజులు ఉన్నా సార్ నేను తీస్తాను కదా. ఆయన వెళ్ళి త్రివిక్రమ్ గారికి చెప్పారంట, అంటే రోడ్డు మీద షూటింగ్ లేట్ అవుతుంటే చెప్తారు కదా, సార్ ఇతను తీయను అని చెప్తున్నాడు గడ్డము మళ్ళీ ఎట్లా అని చెప్తే, త్రివిక్రమ్ గారు ఆ బాబీ అని చెప్పి ఒక మోడల్స్కి సప్లై చేశాడు, అతను బండి మీద కూర్చొని వచ్చారు. వచ్చి డోర్ తీయని త్రివిక్రమ్, నేను క్యారీవెన్లోకి కిందికి వచ్చేసిన, సార్ మీరు వచ్చిన ఇట్లానే మజాక్ చేయకరేమో, షూటింగ్ మెయిన్ రోడ్ మీద మంచి షాట్ యూజ్ చేసుకో, తొందర తీసేయి ట్రిమ్మింగ్ చేసేయండి నా మాట అని చెప్తే, అన్న చెప్పాడు అని చెప్పి ట్రిమ్మింగ్ చేసి వెళ్ళిపోయా. బండి ఒక చేత్తో తీసి పడితే ఇంకా అయిపోయింది. హీరోకి తెలిసిందంట, లేట్ అవుతుంది అడుగుతాడు మళ్ళీ, ఇంత లేట్ అయింది, ఒక రోజు వల్ల బాధపడుతుంది పాపం షూటింగ్ ఒక రోజు అని చెప్తే, అవునా అని చెప్పేసి నాకు డబుల్ పేమెంట్ ఇప్పించాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు డబుల్ పేమెంట్ ఇప్పించాడు. అయిపోయింది, డబుల్ పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. 2 days తర్వాత మళ్ళీ ఇంకా 2 రోజులు పిలిచి షూటింగ్ చేయించారు ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర హైటెక్. ఇదో 1 day, అదో 2 days, 3 days అయిపోయింది అట్లా. దాని తర్వాత మళ్ళీ యాజ్డీస్గా పవన్ కళ్యాణ్తో కట్, ఇంకా వేరే సినిమా చేయలేదు నాకు అజ్ఞాతవాసి తర్వాత, ఏ సినిమా కూడా ఆఫర్ లాది మంచి క్లోజ్ కాదు. ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి పర్సనాలిటీ బేస్తోనే, 130 kgs తోనే అజ్ఞాతవాసిలు వరకు కూడాను మాక్సిమం ఆ పర్సనాలిటీతోనే మూవ్. ఎందుకు సడన్ గా వెయిట్ లాస్, దేనికోసం? RRR సినిమా అని చెప్పి నాకు మంచి క్యారెక్టర్ వచ్చిందని. ఓ, RRR లో కూడా ఉంది. RRR లో నేను చేసింది ఒక 7 minutes 8 minutes సీను, ఆ సినిమా ఎడిటింగ్లో పోయింది. అది మాత్రం ఉంటే అసలు మీరు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఉంటుంది అక్కడ ఉంటుంది, రామ్ చరణ్కి వేసి తొక్కుతూ ఉంటా నేను, చాలా అద్భుతమైన క్యారెక్టర్ అది. ఆ సీను హీరోకు కించపరిచినట్టుందని చెప్పి తీసేశారు, ఆ సీనే తీశారు. ఓకే, అప్పటికి రామ్ చరణ్ ఇంట్రడక్షన్ మీన్స్ మొత్తం అందరూ కూడాను పెద్ద దీంట్లోని ఆయన కట్టె తీసుకుని కొట్టిన తర్వాత రాళ్ళు తీసుకుని కొడతాడు, కింద పడిపోతాడు హీరో. అప్పుడు నాకు సపరేట్ బిట్టి తీశారు, రాక్షసుడు లాంటి వాడు తీసుకొచ్చి వాళ్ళ బ్యాచ్ లో నుంచి వచ్చి పట్టుకొని బాగా కొడతాను అన్నాడు. అది మధ్యలోంచి వచ్చి మళ్ళీ లెగిస్తారు. అయితే అది మంచి సీన్ తీశారు, అది హీరో బాగా కించపరిచినట్టు అవుతుందని చెప్పి ఆ సీనే లేపేశారు. అదో రీజన్ మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ చాలా 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 సినిమాలు చేశాను, కొద్దిగా 6 pack ఉండి డిఫరెంట్ ఉంటే మెయిన్ విలన్ క్యారెక్టర్స్ బాలీవుడ్ నుంచి తీసుకొస్తున్నారు కండి, చాలా మందికి చూస్తున్నారుగా, మనం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అది కూడా దృష్టిలో పెట్టుకుని, ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలా కష్టపడి వెయిట్ లాస్ చేశా. అదొకటి మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం ఫిట్నెస్ గురించి, అది చాలా పెద్దగా అయిపోతుంది, మళ్ళీ బోరింగ్ అయిపోతుంది. ఓకే సరే, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత వెంటనే వచ్చిందా ఉస్తాద్ భగత్ సింగ్? సర్దార్ గబ్బర్ సింగ్ దానికి 10 years డిఫరెన్స్. 10 years దాకా నాకు పవన్ కళ్యాణ్తో ఆఫర్ రాలేదు, నేను వెళ్తే గుర్తుపట్టేవాళ్ళు రేమో అని చెప్పి గుర్తుపట్టి, నేను ఎందుకో మళ్ళీ ఆయన ఎట్లుంటుందంటే ఆర్టిస్ట్కి షూటింగ్కి వెళ్ళామనుకోండి, సెక్యూరిటీ వాళ్ళు అందరు గుర్తుపడతారు, ఏదో జరగండి అని చెప్పినా సరే బాగుండదు, ఎవరన్నా జోడికి వెళ్ళి చేసినా బాగుండే, అందుకని సిగ్గుపడి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్తో నేను చేయలేదు. దాని తర్వాత డీజే చేసా, డీజేతో మంచి పేరు వచ్చిందని బిజీ అయిపోయినా, వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయా. డీజే తర్వాత హరీష్ శంకర్ గారితో మంచి ర్యాప్ నాకు, ఆయన కూడా నాకు వేరే సినిమాలో పిలవలేదు. వాల్మీకి సినిమా గద్దలకొండ గణేష్లో ఒక క్యారెక్టర్ అనుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది, నాకు చేయలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా అని చెప్పి నాకు 6 months నుంచి చెప్పారు, ఉంటుంది. సరే అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ సెప్టెంబర్లో వచ్చింది, 15 days షూటింగ్ వచ్చింది సెప్టెంబర్లో. ఏది చంద్రబాబు నాయుడు గారు మొన్న అరెస్ట్ అయ్యారు, అవును, వర్షం పడుతుంది ఫుల్ వచ్చి
నా క్యారెక్టర్ ఏందని చెప్తే 2000 మంది ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు. దాంట్లో ఒక రౌడీ బ్యాచ్ మందు తాగేసి ఇంటర్వ్యూ అవుతుంది. అక్కడ ఇప్పుడు నీకు లీక్ అయిపోతుంది చెప్తే. అక్కడ సందర్భం బట్టి నీకు క్యారెక్టర్ ఉంటుంది, పెద్ద క్యారెక్టర్ ఏం కాదని చెప్పారు. సరే ఏముందని చెప్పి వెళ్ళిన తర్వాత 3 days దాకా కూడా నాకు క్యారెక్టర్ పెద్ద లేదు. 3వ రోజు తర్వాత ఇంకా నా క్యారెక్టర్ ఎంట్రీ అయిపోయింది. సినిమాలో హరిశంకర్ గారు ఓ రేంజ్లో చూపించారండి. నేను చెప్తున్నా కదా, ఓ రేంజ్లో ఆ సీక్వెన్స్, జాతర సీక్వెన్స్ చిన్న లీక్ చేస్తున్నాను మీ ద్వారా జనాలకు. పగిలిపోతుంది ఇంకా ఆ సీన్. నన్ను కొట్టే సీన్ ఉంటుంది, నేను పవన్ కళ్యాణ్ కొట్టే సీన్ ఉంటుంది. చాలా చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే. అంటే వేరే వాళ్ళు ఇప్పుడు మీ మనసులో ఒకలా ఉంటారు, నా పరంగానైతే నేను వర్క్ చేసిన కాబట్టి ఓకే. చాలా హీరో ఐ అప్రిషియేట్ హిమ్. అది చాలా బాగా తన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇవి కానీ న్యాచురల్ గా ఒక సీన్ కూడా ఉంటుంది. నాకు ఆయనకు గుడి మెట్ల మీద పండబెట్టి ఇట్లా కాళ్ళతో తొక్కే సీన్ ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ ఆయన నన్ను అయితే అందరు చెప్తున్నారు సరే చేసేయండి అంటే, ఆయన కొద్దిగా బాగా సిగ్గుపడతాడు, కాళ్ళు కూడా పెట్టాడు పాపం. వచ్చి అరేమో జాగ్రత్త చూసుకో అంటే అవసరం లేదా చెప్పడం కూడా. చాలా బాగుంటుందండి ఆ సీక్వెన్స్. ఇంటర్వెల్ కన్నా ముందు వస్తుందో ఇంటర్వెల్ తర్వాత వస్తుందో ఒక 10-15 minutes ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఉంటారు హీరో గారు. పోస్టర్ రిలీజ్ చేశారు కదా, నేను టీజర్లో కూడా ఉన్నాను. మొన్న టీజర్ గాజు గ్లాసే కదా అని చెప్పేసి టీజర్లో కూడా ఉన్నాను, చూడొచ్చు మీరు. జనాలు ఒకసారి ఆ ఫోటో వేస్తే గుర్తుపట్టేశారు ఇంటర్వ్యూలో అని చెప్పేసి. పవన్ కళ్యాణ్తో అది క్లోజ్. తర్వాత ఇంకా పుష్ప టీవీలో ఉన్నారు కదా, పుష్ప 2లో అది ఇలా ఉండబోతుంది అంటే పుష్ప 2లో ఎవ్రీ క్యారెక్టర్ ఎలివేట్, ఎవ్రీ క్యారెక్టర్ మనకి పుష్పలో తీసుకున్నట్ల వీళ్ళు ఎందుకు పెట్టారు అనడానికి లేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు తెచ్చే విధంగా సుకుమార్ గారు తీసుకున్నారు. సో ఈ పుష్ప 2లో ఎలా ఉండబోతుంది? మీకు వాటర్ తాగి చెప్తాను. పుష్ప కదా తగ్గేది, చాలా డేంజర్ ఉంటుంది వాళ్ళ. ఓకే, అంటే నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్ల కన్నా ఇది పుష్పలో ఒక మాదిరి క్యారెక్టర్ నాది, పెద్ద నేను చెప్పట్లేదు ఓకే, కానీ వాటర్ తాగి చెప్తా. మాధురి గారు మీరు కూడా తాగండి వాటర్. జాతర సీక్వెన్స్ అది మొన్న టీజర్ రిలీజ్ చేశారు కదా, ఆ సీక్వెన్స్ నేను చేసింది. ఒక్క మాట చెప్తాను, తగ్గేది లేదు అసలు. హీరో గారికి అయితే తెలుసు, ఆయన అల్లు అర్జున్ గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గురించి అడగలేదు మీరు, శ్రీవల్లి, రష్మిక. జాతర సీక్వెన్స్ లో అండి, అంటే సెకండ్ హాఫ్ లో కూడా శ్రీవల్లి తనే చేస్తుంది, రష్మిక గారే. ఓకే, జాతర సీక్వెన్స్ లో ఇప్పుడు 3 months లో సినిమా రిలీజ్ అవుతుంది, మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. జాతర సీక్వెన్స్ లో సింగిల్ టేక్ లో 2 lines డైలాగ్ కొట్టిందండి హీరోయిన్ నా ముంగట. ఓకే, నేను అంత పెద్ద పర్ఫార్మెన్స్ అని అనుకోలేదు హీరోయిన్. సినిమాలో నేను కూడా చూసా, సరే ఓకే అను. 100 మంది ఆర్టిస్టులు, 100 మంది ఇంక్లూడింగ్ హీరో, అందరు ముంగట నాకో డైలాగ్ చెప్పాలా, ఆయనకు డైలాగ్ చెప్పాలా, ఈయనకు అందరికి చెప్పుకుంటూ ఒక సీన్ ఉంటుంది, పెద్ద సీన్ కంటిన్యూ. నాకు తెలిసి ఒక 3 to 4 minutes 5 minutes సీన్ ఉంటుంది, సింగిల్ టేక్లో చేసింది అన్న అమ్మాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెయిన్ ఆ డైలాగు ఆ సీన్ గురించి మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. రష్మిక గురించి వస్తే టాపిక్ అక్కడి నుంచే మీకు టర్నింగ్ పాయింట్. పెళ్లి చేసుకుంటాడు అన్నట్టు హీరో. పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆయన గారు అని చెప్పేసి ఆ సీక్వెన్స్ ఉంటుంది. అజయ్ గారు ఉంచుకున్న అది సమితి తల్లి కొడుకుంటాడు కదా, సీక్వెన్స్ ఉంటుంది. వీళ్ళ అమ్మ, రష్మిక ఫ్రెండ్స్, అజయ్ బిడ్డ క్యారెక్టర్, ఇదంతా ఇంట్రడక్షన్ అవుతూ ఉంటుంది. అక్కడ ఈయన కలుపుకొని ఆయన కలుపుకొని ఈయన కలుపుకొని ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక్క డైలాగ్తో అందరు కలిసిపోతారు. ఇంకా చూసుకో ఎట్లుంటుంది. ఓ, అంటే ఆ ఫ్యామిలీని కలిపి ఇది చేసేది రష్మిక అన్నమాట. రష్మిక గారు ఒక 2 minutes సీన్ ఉంటుంది. రష్మిక గారు అని అనట్లేదు, మళ్ళీ ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది. 2 minutes సీక్వెన్స్ ఉంటుంది సినిమాలో. సుకుమార్ గారు అయితే ఆయన ఒక టీచర్ అండి, నిజంగా యాక్టింగ్ ఎట్లా తెప్పిస్తారండి బయటికి పాపము. మీరు సుకుమార్ గారికి ఎక్కడన్నా చూడండి చాలా నార్మల్ ఉంటుంది, షూటింగ్కి వస్తే చాలా కోపం అయిపోతారు ఆయన. ఆయనకు కావాల్సిన యాక్టింగ్ వచ్చేదాకా వదిలిపెట్టారు. చాలా మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అండి అదైతే సినిమాలో. అది జాతర సీన్. ఆ జాతరలో సాంగ్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కాదు, ఆ జాతర గురించి, ఆ గంగమ్మ జాతర గురించి చాలా చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. ఇది చాలా ఇది
కీలకం అని చెప్పి, తర్వాత ఇదే మెయిన్ మూవీకి అని చెప్పి, తర్వాత ఇంకా ఆ మూవీ అది గంగమ్మ జాతర రియల్గా జరుగుతున్నప్పుడు తీశారు అని చెప్పి, ఇవన్నీ కూడా చాలా లీక్స్ వచ్చాయి మూవీ గురించి. ఈ గంగమ్మ జాతర గురించి మూవీ సగం లేట్ అవుతుందని చెప్పి అందరు కాంబినేషన్ డేట్స్ ఉండాలి, కానీ గంగమ్మ జాతర రియల్ గా జరిగే తీయలేదండి. సెట్ అది రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా పెద్ద సీక్వెన్స్, ఎక్స్పెన్సివ్, 40 days చేశారు. ఆ సీక్వెన్స్ లో నేను కూడా ఉన్నాను, దగ్గరికి వెళ్ళి చూసాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతుంది షూటింగ్, ఇంకా 4-5 days ఉంది షూటింగ్, అయిపోలేదు. ఓకే, పుష్ప 2 చాలా బాగా చేశారు. హీరోయిన్ గారు కానీ హీరో రష్మిక గారు అయితే నేను అంత పెద్ద పర్ఫార్మెన్స్ అనుకోలేదు, దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇట్లా చూశాను కాబట్టి తెలుస్తుంది. చాలా పెద్ద 2 minutes డైలాగ్ ఉంటుంది, 2-3 minutes ఉంటుంది ఆ డైలాగ్. చాలా ఇంపార్టెంట్ డైలాగ్, ఇంకా దానికన్నా ఎక్కువ నేను చెప్పలేను. అంటే తెలుగు బాగా నేర్చుకుని తెలుగు బాగా యాప్ట్ అయిపోయింది తనకి. ఆవిడ సెట్ లో కూడా అందరితో తెలుగు మాట్లాడుతూ ఉంటారు, చాలా కామెడీగా ఉంటారు. సో ఇప్పుడు పుష్ప 2 తర్వాత ఇంకా ఫర్దర్ గా ఏమున్నాయి మీకు? చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్ కే ప్రభాస్ అని చెప్తున్నాను, ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే సాయంత్రం అవుతుంది. ప్రాజెక్ట్ కే చేస్తున్నాను, బాలకృష్ణ గారి ఎన్బికే 9 చేస్తున్నాను. ప్రభాస్ గారితో ఇంతకు ముందు కూడా మీరు చేశారు కదా? ప్రభాస్ గారితో చేశాను, అంత చెప్పుకోవాల్సిన రెబల్ చేశాను, ఈశ్వర్ చేశాను. ఈశ్వర్ ఫస్ట్ సినిమా చేశాను, ఈశ్వర్ లో ఉన్నాను, రెబల్ అంతే. ఇంకా ప్రాజెక్ట్ కేలో హీరో గారి పక్కన ఓకే. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మా సినిమా వల్ల ఎట్లుంటుంది అంటే యాక్టర్స్ లైఫ్ ఏది ఒకసారి పేరు వచ్చిన తర్వాత ఏది పడితే అది చేయలేమండి. అవును, 6 months ఆగాల్సిందే. ఇప్పుడు చాలా మంది అంటారు వీడికి డబ్బులు చాలా సంపాదించుకుంటారు హీరో వాళ్ళు, అట్లా ఉండదండి. మేము 10 days సంపాదించుకొని సంవత్సరం దాకా ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో క్యారెక్టర్ గురించి వెయిట్ చేసుకుంటా, ఫిట్నెస్ చేసుకుంటా, బాడీ కాపాడుకుంటూ చేయాలి. రెగ్యులర్గా ఇది గవర్నమెంట్ జాబ్ లాగా లక్షల రెగ్యులర్ నెలకు రావు. 10 days చేస్తే డబ్బులు బాగానే వస్తాయి. ఆ 10 days డబ్బులతోని సంవత్సరం గడుపుకుంటూ మెల్లమెల్ల ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అది ఒక సినిమా ఆర్టిస్ట్, అందరు ఆర్టిస్ట్ కష్టాలు. ఇటు మన మెయింటెనెన్స్ కి కష్టాలే, అటు క్యారెక్టర్ రాబెట్టుకోవడానికి కష్టాలే, వచ్చిన క్యారెక్టర్ ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. అది మీరు ఇందాక చెప్పారు, నరం పట్టేసినప్పటికీ కూడాను భరత్ అనే నేనులో ఆ సీక్వెన్స్ నాకు ఆ పెయిన్ ని కూడా తట్టుకొని వెళ్ళి చేయాల్సి వచ్చింది. మళ్ళీ నన్ను రీప్లేస్ చేస్తారేమో అన్న భయంతో. తీసేస్తారు కదండి, లేకుంటే తీయరొచ్చు ఆ సీక్వెన్స్ లో, కానీ వేరే సినిమాకు ఇతను నొప్పి అనుకొని పక్కకి తప్పించుకుంటాడు. కష్టాల గురించి చెప్తే ఇంకా చాలా ఉంటాయండి, అన్ని కష్టమ్స్. డీజే అయినా సరే చాలా స్ట్రగుల్స్ చేసినాను. భరత్ నేనైనా సరే, జైలో కుష ఎన్టీఆర్ అని అది అడగలేదు, అది కూడా చాలా డేంజర్. ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా, వెళ్ళిపోయేది, అది కూడా డేంజర్ సీక్వెన్సే. రీసెంట్లీ వాల్టేర్ వీరయ్య, అదైతే ఇంకా హైలైట్. వాల్టేర్ వీరయ్య అందులో ఏంటి? అది కొంచెం సెంటిమెంట్, ఇంకా చెప్పాను కదా. చెప్పండి. వాల్టేర్ వీరయ్య దీంట్లో వెళ్తున్నప్పుడు బాబు లాస్ట్ అయ్యారా? అది ఎలా అయింది అసలు? ఏంటి బాబు ప్రాబ్లం ఏంటి? నేను చాలా సినిమాలు చేశానండి, తెలుగులో, తమిళ్లో అన్ని సినిమాలు చేశాను అందరు హీరోలతో, కానీ మెగాస్టార్తో చేయలేదు. నాకు ఛాన్స్ రాలేదు. నేను సైరా నరసింహారెడ్డిలో ట్రై చేశాను కానీ నాకు రాలేదు ఛాన్స్. ఓకే. మా మదర్, మా అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. ఓకే. ఆయన డాన్సులు, డైలాగు ఎప్పుడు అనేవాళ్ళు, అందరితో నటించావు కొడుక, ఆయనతో చేస్తే అయిపోయేది అంటే, రాలేదమ్మమ్మ నేనేం చేయాలా, ఆయనతో రాలేదు, సైరా నరసింహారెడ్డి వచ్చింది, అది రాలేదు నాకు క్యారెక్టర్ అని చెప్తే, ఏదో ఒక రోజు వస్తుంది అంటే బాబీ అన్న నాకు క్లోజ్ కదా. ఓకే. జైలో కుష సినిమాకు దీనికన్నా ముందు వచ్చిన స్టోరీ వాల్టేర్ వీరయ్య. జైలో కుషకు నాకు చాలా పెద్ద క్యారెక్టర్ అండి, దాంట్లో ఎడిటింగ్ లో పోయింది క్యారెక్టర్. ఆల్మోస్ట్ 4-5 సీన్స్ ఉంటాయి, ఆ 4-5 సీన్లే పగిలిపోయినాయి సినిమాలో. ఫుల్ కామెడీ, నవ్వుతా ఉంటారు నన్ను చూసి. ఇంకా మొత్తం సినిమా మొత్తం ఉంటే ఇంకా బాగుండేది, ఎడిటింగ్ లో పోయింది. సంధ్యా థియేటర్లో నేను మార్నింగ్ షో చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చిన, బాబీ అన్న వస్తున్నాడు అప్పుడే సినిమా చూడడానికి, మ్యాట్ని వాళ్ళ వైఫ్ తోని. అయిరేమో చూసావా సినిమా, చూసావా, దా నాతో కూడా చూడ అన్నాడు. ఇప్పుడు చూసినా రా అన్నాడు. మ్యాట్ని షోకి వెళ్ళినా, చైర్ మీద కూర్చున్నా, అప్పుడు చెప్పాడు ఏం బాధపడుతున్నారేమో తీసేశారు సీన్. అవునన్నా అని చెప్తే, లేదు నీకు నెక్స్ట్ సినిమాలో నేను ఇస్తానులే, ఇది హీరోకి డామినేట్ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే, నేను ఏం చెప్తున్నాను, నేను హీరో ముందు నించుంటే ఇంకా బాగుండదు, హీరో చాలా చిన్నగా అయిపోతాడు. ఏ హీరో అయినా సరే చాలా నా మీదకి లుక్ వెళ్తుంది. మా సినిమా వల్ల ఏంటంటే, మీకు సినిమా చూస్తుంటే హీరో మీద, హీరోయిన్ మీదనే లుక్ ఉండాలి. ఎప్పుడైతే మీ ఆడియన్స్ కి పక్కకు లుక్ వెళ్ళిందంటే ఆ సినిమా ఫ్లాప్. మెయిన్ విలన్ ఉంటే పర్లేదు,
మెయిన్ విలన్ ఇతను కొడుకుంటారు, ఇద్దరికి లుక్ ఉంటుంది, పక్కన ఉన్నోనికి వెళ్తే మళ్ళీ లుక్ వేరే అయిపోతుంది. అవును. అట్లా అని చెప్పి తీసాము, తర్వాత చెప్తాంలే అంటే సరే అన్న అని చెప్పి ఉన్న 3 సీన్స్ కానీ నవ్వుతున్నాడు, ఆయన కూడా నవ్వుతున్నాడు. నేను అప్పుడు చెప్పాడు మాట అయిపోయింది. ఆ మాట ఇచ్చిన మాటనే వాల్టేర్ వీరయ్యకు పిలిచాడు. మధ్యలో వెంకిమామ సినిమాకి పిలవలేదు నాకు. వాల్టేర్ వీరయ్యకు ఫస్ట్ డే షూటింగ్, అప్పుడే గుమ్మడికాయ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేశారు. 2 days ముందు బాబీ గారు చెప్పారు, నీకు ఒక క్యారెక్టర్ ఉంది వచ్చి చేసుకోమ్మా అని చెప్పేసి మేనేజర్ గారు ఫోన్ చేసి సరే సార్ అని చెప్పి పేమెంట్ మాట్లాడి పోయి. బిఫోర్ 1 day బిఫోర్ మా వైఫ్ హాస్పిటల్ ఉండే, మా బాబుకు పసకలు వస్తే హాస్పిటల్ ఉండే అడ్మిట్ అయింది. అయితే ఇంకా అడ్మిట్ చేసి ఐసీయూలో ఉన్నారు, మొత్తం బాగానే ఉన్నారు కదా. ఇంకా నేను షూటింగ్ వచ్చింది, అది కూడా చిరంజీవి గారితో. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలియదు. మా అమ్మ వాడు ఎప్పటి నుంచి అడుగుతుంది, మా అమ్మ వెళ్ళి వెళ్ళి ఇదంతా హ్యాపీగా అని చెప్పి పోయినా షూటింగ్కి. ఫస్ట్ డే వెళ్ళిన మార్నింగ్ 11-11:30కి ఒక డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, అది కూడా ఎడిటింగ్లో పోయింది షార్ట్. స్టార్టింగ్లో వాల్టేర్ వీరయ్యలో అక్కడ స్మగ్లింగ్ చేస్తుంటే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వస్తారు అన్నట్టు. ఎవరైతే కరెక్ట్ మాకు అని చెప్తే వాల్టేర్ వీరయ్య అయితే కరెక్ట్ అని చెప్పి ఇంట్రడక్షన్ ఉంటుంది నా దగ్గర. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను జైల్లో జీప్లో తీసుకొస్తారు, అక్కడ ఎస్కేప్ చేసి నేను ఉరుకుతా ఉంటాను. ఇతను హీరో గారు ట్రేతో కాలుతో తన్ని నన్ను కింద పడేటి తీసుకొస్తారు అన్నట్టు. అప్పుడు చూడంగానే మాకు వీరే అంటే తెలుసు ఆ ఏరియాలో, వీరే మీరా ఇక్కడ మీరు ఉన్నారని చెప్పి తెలియదు వీరా, ఇంకోసారి మీ దరిదాపులో రాము అని వెళ్ళిపోతామని చెప్పి డైలాగ్ అన్నట్టు. ఆ డైలాగ్ తీశారు 11. 11:30కి ఇట్లా మా బాబు చనిపోయాడు అని చెప్పి ఫోన్ వచ్చిందండి. ఇంకేం చేయాలి నేను, ఇంకా ఒక డైలాగ్ తీస్తారు, గుమ్మడికాయ కొట్టారు. అదే రోజు బాబీ అన్నది ఒక డ్రీము, మెగాస్టార్తో సినిమా చేయాలని చెప్పేసి. మెగాస్టార్తో సినిమా చేయాలని డ్రీమ్ అండి, ఎవరికైనా ఉంటుంది. బాబీ అన్నకు డ్రీమ్. అదే రోజు గుమ్మడికాయ. నేను ఇది చెడు వార్త చెప్పలేను కదా ఇట్లా. మా అన్నకి చెప్పిన సాగు తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి నేను వస్తాలే అని చెప్తే 5 వరకు షూటింగ్ చేసి కింద పడుతున్నా మీద పడుతున్నా. చిరంజీవి గారు చక్కగా చేసలేను, చిరంజీవి తిడుతున్నాడు అంటే అసలు ఎవరే ఇతను ఫైటర్ రాలే ఆర్టిస్టా ఏంది, డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ ఉంది. పక్కకు వచ్చి ఏడ్చుకుంటా అనుకున్నా. చిరంజీవి గారిది ఒకటి గుర్తుకొచ్చింది నాకు, ఏదో సినిమాలో శ్రీదేవి గారితో పాటలో డ్యాన్స్ చేస్తుంటే 103 జ్వరం అంట, 102 ఆ జ్వరంలో అదే సీక్వెన్స్ అండి. నాకు ప్రామిస్ చెప్తాను, అదే గుర్తుకొచ్చింది. ఆ పాటలో అంత జ్వరంలో కూడా పోయి సాంగ్ చేశారంట. ఆయన చెప్పారు, మన సినిమా వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పలేము, కంపల్సరీ చేయాలా అంటే. నేను కూడా అదే ఆలోచించుకున్నా, సరే నాకంటూ రోజు వస్తే అప్పుడు చెప్తాను హీరో గారితో అని చెప్పి చేశాను. అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయినా, అదంతా కార్యక్రమం అయిపోయింది. పొద్దున 3:30కి ఫోన్ చేశారు మేనేజర్, రేమో ఏంది వస్తావా రావా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటే కాదు హీరో గారిది, లేదంటే మేము రిప్లేస్ చేసేస్తామంటే. లేదు సార్ నేను వస్తా అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళిన. ఫస్ట్ డే అనుకున్నా ఇంత కోపిస్ట్ ఏంది హీరో గారు చిరంజీవి ఇంత కోపం చేస్తున్నాడు. నెక్స్ట్ డే ఒక ట్రేతోని ఒక ఫైటర్ నాకు కోకోకోలా ట్రేతో ఇంకా కొట్టే సీన్ ఉంటుంది, నేను కింద పడిపోవాలా. అతను కొడుతున్నాడు, నాకు నిజంగా దెబ్బ తగులుతుంది, కింద పడుతుంది. హీరో చూసి దగ్గరకు వచ్చి, ఆయన ఆర్టిస్ట్ ఎందుకు కొడుతున్నావు, మెల్లగా కొట్టు బాబు, అవసరం లేదు ఉట్టి ఇట్లానే ఆయన కింద పడిపోతాడు అన్నాడు హీరో. అప్పుడు అనుకున్నా ఫస్ట్ ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. హీరో అంత పెద్ద హీరో వచ్చి చిరంజీవి చెప్తున్నాడు అని చెప్పేసి ఆ సీక్వెన్స్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి తెలియలేదు అనుకుంటా, ఇంకా బాబీ గారికి తెలిసింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాలకృష్ణ సినిమాలో పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు 109. అవకాశం సందర్భం వచ్చినప్పుడు చిరంజీవి గారికి చెప్తాను నేను, చేయలేకపోయాను సార్, చూసాం. సో ఇంకా బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ కే అండ్ ఇంకా చేస్తున్నానండి వెబ్ సిరీస్. ఎవరితో? వెబ్ సిరీస్ ఒకటి కొత్త బ్యాచ్ ఉంది, ఒకటి కొత్త డైరెక్టర్ మంచి, అది మొన్న స్టార్ట్ అయింది. ఇంకొక చిన్న సినిమాలు పేరు పెట్టిన సినిమాలు ఉన్నాయి. ఇంకోటి ప్రవీణ్ సత్తార్ అని చెప్పేసి డైరెక్టర్ గారు, ఆయనది కూడా వెబ్ సిరీస్ ఉంది. నెక్స్ట్ మంత్ ఆఫ్రికా వెళ్ళేది ఉంది, జార్డాన్లో, అక్కడ షూటింగ్ అక్కడ ఉన్నది చేస్తున్నాం. సో మాక్సిమం ఇంకా కెరియర్ అయితే ఒక దూసుకుపోతుందనే చెప్పాలి. దూసుకుపోతుంది, అట్లా అలా వెళ్తుంది. అంటే మాక్సిమం కెరీర్, మన అంబిషన్ ఏంటి, స్క్రీన్ మీద కనిపించాలి. స్క్రీన్ మీద కనిపించి కూడాను అట్లా ఇట్లా కాకుండా ఒక మంచి పొజిషన్లో నేను కనిపించాలి అనేది మీ డ్రీమ్. అది పేమెంట్ ఎంత వస్తుంది, మీరు సంపాదించుకున్నారా, లేకపోతే మీ ఖర్చులకి డబ్బులు సరిపోతున్నాయి, ఇదంతా సెకండరీ, ఎవరు చూడరు. కాకపోతే రెమో అనేవాళ్ళు ఏ అంబిషన్తో వచ్చారో
ఆ అంబిషన్ని ఖచ్చితంగా అచీవ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అయ్యానండి, ఎక్కడికి చాలా పీక్స్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఎందుకు చెప్పాలంటే నాకు సినిమాలు ఇప్పుడు తగ్గినాయి. ఆ పర్సనాలిటీ ఐకానిక్ పర్సనాలిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సరంలో ఒకటి 6 నెలలు ఒకటి చేసినా సరే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడైతే లైక్ ఉస్తాద్ భగత్ సింగ్, అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. ఇంకా అట్లనే క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తున్నాను. ఓకే. సో మంచి క్యారెక్టర్స్ ని బాగా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల నాకేదో అవకాశాలు వస్తాయి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా అది కాదు. ఈ రోజులలో ఎవరికి ఉందంది టైము ఓపెన్ చేసి తన స్టోరీ చూడడము, జస్ట్ ఏదో జనాలకు తెలియాలా ఆర్టిస్ట్ సినిమా వల్ల కష్టాలు ఎట్లుంటాయి, ఒక హీరో పాలిటిక్స్లో వస్తే స్క్రీన్ కూడా ఎట్లా ఉంటారు, వెనకాల ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎట్లాంటి సౌకర్యాలు పొందుతారు షూటింగ్లో, బయట ఎట్లా ఉంటారు, మా జీవితం ఎట్లుంటుంది, అది అంత మాత్రమే ఇంటర్వ్యూ. ఓకే, అప్కమింగ్ యాక్టర్స్ వస్తూ ఉంటారు కదా ఇండస్ట్రీకి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు అర్థమైంది ఈ క్వశ్చన్ అడుగుతారు మీరు. అంటే నీళ్ళు తాగి చెప్తున్నారు. ఫిట్నెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ మీరు తాగట్లేదు అప్పంచెలి, వాటర్ తాగండి, చాలా ఇంపార్టెంట్. సమ్మర్ ఓకే నిజంగా అండి చాలా ఇంపార్టెంట్. రావచ్చు అండి, ఎవరైనా రావచ్చు, ఇక్కడ సముద్రం లాంటిది ఎవరైనా వచ్చి ఈత కొట్టుకొని వెళ్ళిపోవచ్చు, దానిదేం లేదు. కానీ ఎవరు తెలియకుండా కాంటాక్ట్స్ లేకుండా రావడం అయితే కష్టం. మీరు ఒక డైలాగ్ విన్నారా ఎప్పుడన్నా? మన కోట శ్రీనివాస్ గారు ఎప్పుడో డైలాగ్ అంటూ ఉంటారు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా పనికిరాదు, ఆవగింజకాయ అంత అదృష్టం ఉండాలి. ఓకే, ఆ ఆవగింజకాయ అన్న అదృష్టం, దాంతోపాటు కాంటాక్ట్స్ ఉండాలి. చాలా లక్షల మంది ఉన్నారండి, వేలల్లో ఉన్నారు టాలెంట్ ఉన్న వాళ్ళు, అద్భుతమైన. దాంట్లోకి వెళ్ళి చాలా తక్కువ మంది ఎందుకు వస్తున్నారు? అట్లా కాంటాక్ట్స్ లేకుండా ఇక్కడ వచ్చేసి రోడ్ల మీద పడుకోవడము ఏదో అయిపోతుంది. నేను కూడా అట్లనే వచ్చిన, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి బస్సు ఎక్కి ఇక్కడ దిగిపోతే నాకు ఎవరో ఛాన్స్ ఇస్తాడో, ఎన్ని కష్టాలు పడ్డా. ఇంకా మధ్యలో మీకు చెప్పలేదు, చాలా కష్టాలు పడ్డా. వీళ్ళ నంబర్లు, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చేసి ముంచేయడం, ఒక చాలామంది ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అట్లా వచ్చే వాళ్ళకైతే మంచి టాలెంట్. ఇప్పుడు ఇవాళ రేపు సినిమా దాకా వచ్చేది అవసరం లేదండి, ఇంట్లో కూర్చొని టాలెంట్ చూపించవచ్చు. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీరు ఛానల్ క్రియేట్ చేసుకుంటే మీ సొంతం టాలెంట్. మేము వచ్చినప్పుడు అప్పుడు లేదు. అవును, మేము వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరంటే రీల్స్ చేసుకుంటున్నారు, యూట్యూబ్లో వీడియోస్ అని. నేను చెప్పాల్సింది ఏంటంటే చూసి రండి. ఎవరు పడితే వచ్చి ఇక్కడ ఆగమై పాపం మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్, మీ అమ్మ మీ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ చదువుకోండి. నేనే చదువుకోకుండా వచ్చి బాధపడుతున్నా. ఇప్పుడేం లేదు, ఇప్పుడు ఓకే. అప్పుడైతే బాధపడ్డా 10 years, కొన్ని సంవత్సరాలు అయితే ఫ్రీలో కూడా చేశా. అట్లా తొందరపడి రావద్దు, మంచి యాక్టింగ్ నేర్చుకోండి, ఫస్ట్ చదువుకోండి, సెటిల్ కాండి, దాని తర్వాత యాక్టింగ్లో రానిచ్చి చేయండి. అది ఓకే. ఇంకా మీరు మంచి సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలి, ఇంకా మంచి అంటే మెయిన్ క్యారెక్టర్స్ అంటే మెయిన్ హీరోస్, మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళతో ఎక్కువగా మీరు మింగిల్ అయ్యి ఇంకా ముందుకెళ్ళాలని ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నామండి. ఐ డ్రీమ్ గురించి చెప్పాలండి, ఫస్ట్ నా ఫేవరెట్ ఛానల్ అండి ఐ డ్రీమ్. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా మంది చూసారంటారు. మళ్ళీ ఇతను చెప్పిన స్టోరీ ఎందుకు చెప్తున్నా, ఐ డ్రీమ్లో నాకు చెప్పాలని చాలా ఇష్టం ఉండే. ఈ ఛానల్ అనేది నేను ఫస్ట్ TNR మా ఫ్రెండ్, మా ఇంటి దగ్గరనే వస్తాను, అతను చనిపోయాడు, ఆయన ఉన్నప్పటి నుంచి చూస్తాను, దానికన్నా ముందు నుంచి చాలా అద్భుతమైన ఛానల్. ఆ వీడియో క్వాలిటీ, ఆ సింబల్ ID అని చెప్పి అక్కడ కనిపిస్తే దాని బ్రాండ్ వేరే ఉంటుంది. అది నా ఇష్టమైన ఛానల్ అని చెప్పి ఈరోజు వచ్చి నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అందరికి ఆడియన్స్కి అదే చెప్తున్నాను, ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఎప్పుడు అప్డేట్ చూస్తూ ఉండండి దీంట్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు idream.com. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.